అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో కొత్త అమావాస్యకి కానీ లేదా మీరు ఏదైనా ఎప్పుడైనా గ్రామ దేవతకి పసుపు కుంకాన్ని సమర్పించాలి అనుకుంటే గుడికి ఏమేమి వస్తువులు తీసుకువెళ్ళాలి, అమ్మవారికి తాంబూలం ఎలా ఇవ్వాలి, పసుపు కుంకాన్ని ఎలా సమర్పించాలి, అలాగే వడి బియ్యం పెట్టాలి అనుకుంటే ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. అయితే కొత్త అమావాస్యకి ఎక్కువగా గ్రామ దేవతకి పెట్టుకుంటూ ఉంటారు. లేదంటే మీరు అమ్మవారికి కనకదుర్గ అమ్మవారికి కానీ మీ ఊరి దేవతకు కానీ ఎవరికైతే ఇచ్చుకోవాలనుకుంటున్నారో ఇదే విధంగా మీరు ఆ అమ్మవారికి తీసుకెళ్ళి ఇవ్వవచ్చు అనమాట. ఎక్కువగా కొత్త అమావాస్యకు కూడా లేదా విడిగా కూడా ఆషాఢ అమావాస్యకు కానీ ఇలా అమావాస్య తిథుల్లో గ్రామ దేవతకి పసుపు కుంకాన్ని సమర్పించే పద్ధతి అనేది చాలా మందికి ఉంటుంది. సో అందుకని ఇవన్నీ కూడా ఎలా తీసుకువెళ్ళాలి అనేది, ఏమేమి వస్తువులు తీసుకువెళ్ళాలనేది షేర్ చేస్తున్నాను. ముఖ్యంగా అమ్మవారికి ఇక్కడ రెండు విధాలుగా చెప్తానండి. చీర విషయంలో అమ్మవారికి ఒక మంచి చీర అనేది తీసుకువెళ్తారు. ఈ చీరని కొంతమంది అమ్మవారికి చూపించి మళ్ళీ వాళ్ళు తెచ్చుకుంటారన్నమాట. మహాప్రసాదం కదండి అమ్మవారికి సమర్పించిన చీర తెచ్చుకోవడం అని అంటే, అమ్మవారికి చూపించేసి మళ్ళీ వాళ్ళు తెచ్చుకొని కట్టుకుంటారు. కొంతమంది అమ్మవారికే వదిలేస్తారనమాట. అయితే మీ శక్తి కొలది మీరు అమ్మవారికి చీర తీసుకువెళ్తారు కదా, అక్కడే అమ్మవారికి వదిలేసేటట్టయితే కనుక అది కూడా ఉన్నంతలో మీ శక్తి కొలది మంచిదే పెట్టండి. ఎందుకంటే అలా అమ్మవారికి పెట్టిన చీరలన్నీ కూడా కొన్ని దేవాలయాల్లో వేలం వేయటం కానీ లేదా వచ్చిన ముత్తేదులకు పంచడం కానీ చేస్తారు. అంటే మనం పెట్టిన చీర అమ్మవారి రూపంలో మరొక ముత్తేదు కొనుక్కుంటుంది అని అనుకుంటే కనుక, లేదా మరొక ముత్తేదు కట్టుకుంటుందంటే ఉన్నంతలో మంచిది ఇవ్వాలి కాబట్టి మంచి చీర తీసుకెళ్ళండి. అలాగే అమ్మవారికి చీరతో పాటు పసుపు, కుంకుమ, గాజులండి. ఈ ఎర్రటి గాజులు కూడా అమ్మవారికి ఎరుపు కానీ గ్రీన్ కానీ పసుపు కానీ ఇటువంటివి తీసుకువెళ్ళండి. ఈ గాజులు అమ్మవారి దగ్గర ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి తిరిగి ఒక 2 గాజులైనా ఇస్తారు. ఇవ్వకపోయినా అడిగి తీసుకోండి. ఇవే గాజులు కాకపోతే అక్కడ ఉన్న పూజ గాజులు ఏవైనా ఇస్తారు మనకి, అవి మళ్ళీ అక్కడే చేతికి వేసుకోండి, చాలా మంచిది. అయితే ఒక వస్త్రం అనేది పెట్టకూడదు కాబట్టి జాకెట్ ముక్క కూడా దీనిపైన పెట్టండి. చీరలో జాకెట్ ముక్క వస్తుంది కదా అనుకోవచ్చు, అలా కట్ చేసి పెట్టకుండా చీర కూడా అంచులు కుట్టించకూడదు, కొత్తదే ఇవ్వాలి. జాకెట్ ముక్క ఎక్స్ట్రా పెట్టండి. చీర పెట్టలేమో అని అనుకుంటే కనుక 2 జాకెట్ ముక్కలు తీసుకుని వెళ్ళండి. అలాగే అమ్మవారికి చక్కని పూలమాల, పూలు నిండుగా సమర్పించండి. మీరు విడిపూలు ఇవ్వదలుచుకుంటే విడిపూలు, అలాగే అమ్మవారికి పూలమాలగా అలంకరించడం కోసం పూలమాల కూడా. ఇక్కడ నేను చూపించే వస్తువులన్నీ కూడా అమ్మవారికి మనకి సౌభాగ్యం కలగాలి అని కోరుకుంటూ కూడా మనకి రక్షగా ఉండమని అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటాము. ఈ విధంగా పూజకి అవసరమయ్యే పూలు, విడి పూలు అలా అనమాట. పూలమాల ఏంటంటే అమ్మవారికి అలంకరించడం కోసం. వీటితో పాటు ఒక కొబ్బరికాయ అయితే అమ్మవారికి సమర్పించుకుంటే సరిపోతుంది. మీరు పూజ చేయించుకున్న ఆ సమయానికి లేదా అమ్మవారికి ఇచ్చేసి వచ్చినా కూడా మన గోత్రనామాలు చెప్పి వాళ్ళు పూజ చేస్తారు. కాబట్టి ఈ విధంగా ఒక కొబ్బరికాయ ఇవ్వండి. తాంబూలం కోసం అవసరమయ్యే పళ్ళు ఇవి కనీసం 2 అయితే ఉండాలి. ఎప్పుడు కూడా ఒక పండు పెట్టకండి. ఏ పండు పెట్టినా కూడా 2 పళ్ళు అమ్మవారికి తాంబూలంలో ఇవ్వాలి. అమ్మవారి పూజకు అవసరమయ్యే వస్తువుల్లో అగరబత్తీలు, కర్పూరం. అమ్మవారికి తాంబూలం ప్రత్యేకంగా పెడుతున్నట్లయితే కనుక ఇక్కడ నేను తమలపాకులు అన్ని పూజా వస్తువులన్నీ ఒకేసారి తీసుకొని వెళ్తాను. అమ్మవారికి ప్రత్యేకంగా చీర మీద ఇచ్చేటప్పుడైతే కనుక మీరు ఒక చీర ఇలా తాంబూలం మాత్రమే ఇవ్వదలుచుకుంటే కనుక 2 ఆకులు, 2 గుండు వక్కలు, 2 అరటిపళ్ళు, ఒక 1 రూపాయి అయిన దక్షిణ, అలాగే మీ శక్తి తగ్గట్టుగా దక్షిణ అయినా సరే ఇవి పెట్టి అమ్మవారికి చీర జాకెట్ మీద పెట్టి ఆ తాంబూలంలో పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ పెట్టి పూలు పెట్టి అమ్మవారికి సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే ఒకేసారి పూజా సామాన్ అంతా కూడా తీసుకువెళ్ళి దేవాలయాలు ఇవ్వడం కోసం ఈ విధంగా సర్దుకుంటున్నాను. అయితే ముడుపండి. అయితే గ్రామ దేవతకు కూడా ముడుపు కట్టుకోవచ్చు. పిల్లలకి ఏదైనా ఆరోగ్యాలు సరిగ్గా లేక వాళ్ళు ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటే వారికి ఆటలమ్మని, అమ్మవారని లేదా గవదబిళ్ళని ఇలా వాస్తూ ఉంటాయి కదా మనకి చంపల దగ్గర, అటువంటివి ఏదైనా అనారోగ్యాలు చేస్తున్నప్పుడు గ్రామదేవతకి మొక్కుకొని ముడుపు కట్టుకుంటూ ఉంటారు. అలాగే పిల్లల ఆరోగ్యం కోసం కూడా కట్టుకుంటూ ఉంటారు. ఏదైనా శుభకార్యం తలపెట్టినప్పుడు అంటే ఇల్లు కానీ, వివాహం కానీ, శుభకార్యాలు, గృహప్రవేశాలు కానీ, ఇల్లు కొనుక్కోవాలని కానీ ఇలాంటి కోరికలు ఉన్నప్పుడు కూడా మొదటిగా గ్రామదేవతకి ముడుపు కట్టుకునే అలవాటు కూడా ఉంటుంది. ఎందుకనంటే మనము దూరాన ఉన్న ఏదైనా మన అమ్మవారి దేవాలయానికి వెళ్ళలేక ఇదివరకు అంటే మన పెద్దవాళ్ళ రోజుల్లో, పాత రోజుల్లో మనకి వేరే వేరే దూర ప్రాంతాల్లో ఉన్న అమ్మవారి దేవాలయాలకు వెళ్ళలేక వారి రూపంలో పొలిమేళల్లో గ్రామదేవతలను ప్రతిష్ఠించేవారట. ఈ అమ్మవార్లందరూ కూడా మన నిత్యం కొలిచే ఆ లలితా స్వరూపమే, అలాగే ఆ దుర్గాదేవి స్వరూపమే. కాబట్టి మీరు ఎప్పుడైనా ముడుపులు అనుకొని దూర ప్రాంతాలు వెళ్ళి చెల్లించలేని ముడుపులున్నా సరే ఇటువంటి అమావాస్య రోజుల్లో గ్రామదేవత పూజ చేసే రోజుల్లో కూడా ఆ ముడుపును చెల్లించుకోవచ్చు. అంటే ప్రత్యేకంగా మీరు గ్రామదేవతకి కట్టుకోకపోయినా ముడుపు ఇలా పాతగా ఏదైనా ముడుపులు చెల్లించుకోలేకుండా ఉన్న దుర్గాదేవి ముడుపులు కానీ, లలితమ్మవారి ముడుపులు కానీ మీరు చెల్లించుకోలేకుండా పెండింగ్ ఉన్న ముడుపులైనా సరే తీసుకువెళ్ళి ఇటువంటి రోజుల్లో గ్రామదేవత హుండీలో కూడా వేయచ్చు. అయితే బియ్యం కడతాం కాబట్టి మనం ముడుపులు
బియ్యము, అలాగే మీ తోచినంత దక్షిణ, అలాగే వచ్చేసి 2 గుండువక్కలు పెడతారు. బియ్యం వేసినప్పుడు మనము ఆ బియ్యాన్ని ఇంట్లో అమ్మవారికి పొంగల్లాగా వండి నివేదించాలి. అందుకని నేను ముడుపును విప్పతీసానమాట. మళ్ళీ యాస్టేజ్గా మీరు కావాలంటే ఆ క్లాత్తోనే ఆ డబ్బులు కట్టేసేసి ముడుపుతో సహా హుండీలో వేసేయచ్చు. లేదా ఆ క్లాత్ని మళ్ళీ మనం ఎప్పుడైనా ముడుపులకు వాడుకొని డబ్బుల వరకు తీసుకువెళ్ళి అమ్మవారికి హుండీలో వేయచ్చు. ఈ బియ్యాన్ని అయితే కనుక మనం ప్రత్యేకంగా అమ్మవారికి పొంగల్లాగా ఏదైనా నివేదన చేసి అమ్మవారికి నివేదించిన తర్వాత ప్రసాదంగా తీసుకోవాలి. ఇంటి దగ్గర నుంచి మీరు ఏదైనా గ్రామదేవత దేవాలయాల్లో వారు పోసే అవకాశం మీకు ఉంటే, అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం ఉంటే కనుక వేపాకులతో ఆ నీటిని తయారు చేసుకొని వేపాకు ముద్ద నూరి ఆ నీటిలో కలిపి ఈ విధంగా వేపాకులతో పెట్టుకొని వెళ్ళి మీరు అక్కడ అభిషేకం చేసే వీలుంటే అభిషేకం చేయొచ్చు. ఇది ఆప్షనల్ అనమాట. ఎందుకంటే అన్ని గుళ్ళల్లో ఇటువంటి అమావాస్య రోజు కుదరకపోవచ్చు. ఇలా వారు పోసే అవకాశం ఉంటే ఇలా తీసుకువెళ్ళండి. వీటితో పాటు అమ్మవారికి పానకం, వడపప్పు, చలిమిడి కూడా తీసుకువెళ్తారు. ముఖ్యంగా వడపప్పు, చలిమిడి ఉపహారం పెడతారనమాట. ఇవి నేను నిన్న చెద్దెలా పెట్టాలి, ఉపహారంలో ఏమేమి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించవలసి ఉంటుందని ఒక వీడియో షేర్ చేశానండి. చూడండి, చాలా మందికి యూజ్ అవుతుంది అది. కొన్ని గుళ్ళల్లో ఏంటంటే పోతురాజుకి అంటే అమ్మవారికి, గ్రామదేవతకి, గ్రామదేవత తమ్ముడికి ఇద్దరికి కూడా ఇలా నైవేద్యాలు వండి పెట్టే ఇది ఉంటుందన్నమాట. అలా చాలా మంది ఇంటి దగ్గర నుంచి అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు తీసుకెళ్లి సమర్పిస్తూ ఉంటారు. అలా వీలుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇక మనం అక్కడ ఏదైనా పూజ చేసుకునే వీలు ఉంటుంది అని అనుకుంటే దానికి పసుపు, కుంకుమ, అక్షింతలు, అమ్మవారికి ఎర్రటి అక్షింతలు, ధూప్ స్టిక్స్, కర్పూరం, ఒత్తులు, అక్కడ చిన్న ముగ్గు పెట్టడానికి బియ్య పిండి, ఇవన్నీ కూడా సర్దుకొని ఇంటి దగ్గర నుంచి వెళ్ళి అమ్మవారికి మీరు ఇంతాక సర్దుకున్న ఏవైతే ఆ తాంబూలం అంతా సామాన్ ఉందో అదంతా కూడా డైరెక్ట్గా కింద పెట్టకూడదు. అక్కడ దేవాలయంలో పెద్ద పెద్ద పళ్ళాలు అనేవి ఉంటాయన్నమాట, బేసన్ లాంటివి. అవి అడిగి తీసుకొని అప్పుడు అక్కడ మీరు ఈ సామాన్లన్నీ కూడా అమ్మవారికి సమర్పించి పంతులు గారి చేత పూజ చేయించుకోవాలి. లేదా కొన్ని గ్రామాల్లో ఎవ్వరు ఉండరు, మనమే వెళ్ళి పూజ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అటువంటిప్పుడు ఇవన్నీ వెళ్ళి అమ్మవారికి సమర్పించి వస్తారనమాట. పూజ చేయించుకునే అవకాశం ఉంటే ఇవన్నీ పంతులు గారికి ఇచ్చి మన గోత్రనామాలతో పూజ చేస్తారు. మీరే చేసుకునే అవకాశం కొన్ని ఊళ్ళలో ఉంటుంది. అటువంటిప్పుడు ఈ చీర తీసుకువెళ్ళి అమ్మవారి మీద వేసి, చీర జాకెట్ వేసి, కొబ్బరికాయ పక్కగా కొట్టి అమ్మవారికి నివేదన చేసి, పూలమాల అలంకరించి, గాజులు వేసి, మీరు అగరబత్తులు అనేవి చూపించి అవన్నీ కూడా మీరు చేసుకొని రావచ్చు. ఉపహారం కానీ నైవేద్యంగానే పెట్టదలుచుకుంటే అమ్మవారికి పెట్టచ్చు. మరి వీటితో పాటు అమ్మవారికి వడి బియ్యాన్ని పొయ్యాలి అని అంటే ఏ విధంగా పొయ్యాలో చూద్దామండి. వీటితో పాటు ఈ వడి బియ్యాన్ని తీసుకువెళ్ళచ్చు. లేదా మేము చీర, జాకెట్ ఇవన్నీ మేము ఇచ్చుకోలేమండి అమ్మవారికి అంటే ఇలా సులువుగా వడి బియ్యం కూడా తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించి రావచ్చు. అయితే ఒక కొత్త జాకెట్ మొక్క తీసుకొని స్టార్టింగ్లో కొంచెం ముందు కొంచెం పసుపు, కుంకుమ చిటికెడు వేసిన తర్వాత 3 దోశలు కానీ 5 దోశలు కానీ బియ్యం పోస్తారు. ఇవి కొంతమంది ఆవు నెయ్యి వేసి, పసుపు వేసి, మన పసుపు అక్షింతల్లా పసుపు బియ్యాన్ని ఇస్తారు. కొంతమంది ఇలా డైరెక్ట్గా తెల్లటి బియ్యాన్ని ఇస్తారు. దీంతోపాటు ఒక ఎండు కొబ్బరి చిప్ప అనేది పెడతారు. దీంట్లో ఒక బెల్లం ముక్క అనేది పెట్టాలి. అయితే ఇది మనం వడి బియ్యం ఇచ్చేవాళ్ళు, ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అలానే ఇవ్వకూడదని ఏం లేదండి. మన కడుపు చల్ల కోసమే ఈ వడి బియ్యం అమ్మవారికి పోస్తామన్నమాట. దీంతోపాటు 2 ఖర్జూరాలు, 2 గుండు వక్కలు, 2 పసుపు కొమ్ములు, ఒక తాంబూలం పెట్టి, ఇంతకు నేను స్టార్టింగ్ 100 రూపాయలు, 21 రూపాయల ముడుపుల డబ్బులు అన్నీ చూపించా కదా, అటువంటి వాటిల్లో మనం ఇంకా ముడుపు డబ్బులు కాకుండా ప్రత్యేకంగా తాంబూలంలో ఒక 1 రూపీ దక్షిణ దగ్గర నుంచి మీరు అమ్మవారికి ఎంత చెల్లించాలనుకుంటున్నారో అన్ని డబ్బులు కూడా పెట్టచ్చు. అలాగే 2 గాజులు, 2 పళ్ళు ఇవన్నీ పెట్టి పసుపు, కుంకుమ పెట్టి తాంబూలం ఇస్తారనమాట. అమ్మవారికి వడి బియ్యాన్ని ఇస్తారు. మేము వడి బియ్యం మాత్రమే తీసుకెళ్తామనంటే ఈ వస్తువులతో పాటు అమ్మవారికి చిన్న చిన్న ప్యాకెట్స్లో పసుపు, కుంకుమ, పూలు, ఈ వడి బియ్యం మూట కట్టేసి వాటిని గ్రామదేవత గుళ్ళో ఇచ్చుకోవచ్చు. ఏదైనా అమ్మవారి గుళ్ళో ఈ విధంగా వడి బియ్యానికి ఇచ్చుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి నిమ్మకాయలు, పసుపు కొమ్మలు మాలగా కట్టి కూడా ఇస్తూ ఉంటారు. నిమ్మకాయల్ని ఇలా విడి నిమ్మకాయలు ఇస్తే కనుక పూజలో పెట్టిన తర్వాత మళ్ళీ మనకి 1 లేదా 2 లేదా 3 నిమ్మకాయలు ఇస్తూ ఉంటారు. అవి తెచ్చుకొని ఇంటికి కట్టుకోవడం, బండ్లకు కట్టుకోవడం, డబ్బులు నిల్వ ఉంచే ప్రదేశాల్లో పెట్టుకోవడం అలా చేసుకోవచ్చు. అమ్మవారికి మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసి నిమ్మకాయల మాలను ఇవ్వచ్చు, లేదా విడి నిమ్మకాయలు ఇవ్వచ్చు. పసుపు కొమ్మలు కూడా అంతే, అమ్మవారికి సమర్పించవచ్చు తాంబూలంతో పాటు. లేదంటే పసుపు కొమ్మలు మాలగా కట్టి కూడా వేయచ్చు అనమాట. ఇవి వడి బియ్యాన్ని తీసుకెళ్లే పద్ధతి. తెల్ల బియ్యం ఇవ్వాలా లేదా పసుపు పచ్చని బియ్యం ఇవ్వాలా అనేది మీ ప్రాంతాన్ని బట్టి, మీ ఇంటి పద్ధతిని బట్టి ఉంటుంది. ఎలా ఇచ్చినా పర్లేదు అమ్మవారికి. ఎక్కువ బియ్యం కట్టాయి వాళ్ళు ఏం చేస్తారంటే 3 ముత్తేదువులు, 5 ముత్తేదువులు అలా లెక్కేసుకొని ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళ దోశలతో 3 దోశలతోనూ 5 దోశలతోనూ అలా బియ్యం వేస్తూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొబ్బరి చిప్ప, అలా ఎండు కొబ్బరి చిప్ప, అలాగే నేను చూపించిన తాంబూల సామాన్ అన్నీ కూడా పెడుతూ అలా అన్నీ పెద్ద మూటలాగా కట్టి అప్పుడు అమ్మవారికి ఇచ్చుకునే పద్ధతి కూడా ఉంటుంది. ఇదండి గ్రామదేవతకు అమ్మవారికి పసుపు కుంకాన్ని సమర్పించే విధానం. వడి బియ్యాన్ని తీసుకెళ్లాల్సినవి, మరి పూజా సామాన్ కావాల్సినవన్నీ కూడా. మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను పూజను ఎలా చేసుకోవాలి గ్రామదేవత పూజ ఇంట్లో అనేది నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. ఒకసారి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. మరి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.